తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయి సీఎం కేసీఆర్ ఇంట్లో రాసులుగా పోగైందని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని స్థానిక ధర్నా చౌక్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండ విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా లిక్విడ్ డైట్ మీద ఉందని అన్నారు. రాష్ట్రంలో పేద మధ్య తుది కుటుంబాలు కేసీఆర్ దివాలా కోరు రాజకీయాలకు బలి అవుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర నిధులను సైతం పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో నిలువ నీడ లేకుండా చేస్తున్నారని కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సోదరులు చెప్పినట్లు ఏదైతే కోట్లాది ఇల్లు దేశం నుంచి లేదా నిజామాబాద్ కూడా 25,000 ఇల్లు వచ్చేసి కట్టి మనకు వచ్చేస్తుండే. ఇది ఈ రోజు బీఆర్ పరిపాలన పూర్తిగా వాళ్ళకు కమిషన్ల మీద దేని మీద లేదని చెప్పుకుంటూ 540 ఇల్లు కట్టినమ్మా. అంటే అది డివైడ్ చేస్తే 9 ఏళ్ళ 540, కానీ కనీసం నెలకు 500 ప్లాట్లు కబ్జా చేస్తున్నారమ్మా. 500 ప్లాట్లు కబ్జాకు గురవుతుంది. ఇక లెక్కలు ఇప్పటిదాకా మనం చూసినాం. ఆ మాయ మాటలు, ఆ దొంగ మాటలు, ఆ లుచ్చా మాటలు. ఏదైతే 5 లక్షలు ఇస్తా అని 2018 ఎలక్షన్ అప్పుడు చెప్పింది,